తస్మై శ్రీ గురవే నమః. క్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. మనము పరిపూర్ణ బోధన తెలుసుకొని ఈరోజు నిర్మలంగా, నిశ్చలంగా, నిర్భయంగా నిజమైనటువంటి సర్వసమాన స్థితిలో విశ్వమానవ కళ్యాణాన్ని కోరుతూ, విశ్వమానవ ఐహిక ఆముష్కిక పురోభివృద్ధిని కోరుతూ, సర్వజనులు మనం పొందిన స్థితిని పొందాలని సుసంకల్పముతో ఈ పని చేస్తున్నామంటే మన పెద్దలు వారసత్వ సంపదగా అందించిన పరిపూర్ణ బోధ కారణము. అట్లా ఘనమైన యథార్థ ప్రబోధన అందించిన గురువు సంపూర్ణ అశరీరుడై, అనహంకారుడై, ఏ విధమైనటువంటి నేననే దానికి స్థానము లేకుండా గురువాక్య పరిపాలనతో జీవిస్తూ ఉంటారు మన అశరీర గురువులు. స్వార్థము, ఫలాపేక్ష వదిలిపెట్టి నిస్వార్థంగా, గురుతర బాధ్యతగా ఈ పరిపూర్ణ బోధనను తనను ఆశ్రయించిన వారికి జాతి, కుల, మత, భాషా, వర్గ భేదాలు లేకుండా అందరికీ ప్రబోధిస్తూ తన పాత్రను సంపూర్ణంగా, విజయవంతంగా, దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతాడు అచల గురువు. అటువంటి గురువును ఏ శిష్యుడైతే ఆశ్రయిస్తాడో ఆ శిష్యులకు గురువు ఫలాపేక్ష రహితంగా, నిస్వార్థంగా తాను పొందినటువంటి బోధను పొందింపజేస్తాడు. అటువంటి గురుస్థానము సృష్టిలో గొప్పదని ప్రాచీన సాంప్రదాయముల నుంచి నేటి వరకు కొనసాగుతా ఉంది. ఈరోజు నా పుణ్యఫల విశేషం వల్ల నేను పెద్దలు చేసిన సేవకు ప్రతిఫలంగా హైదరాబాద్ నుంచి అన్వర్ పటేల్ స్వామి గారు వచ్చి ఎన్నో విషయాలు గంట నుంచి తెలియజేశారు. ఖురాన్ పైన అద్భుతమైన మాటలు చెప్పారు. అర్థమైన గురు కార్యక్రమంలో భాగంగా మనకి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తూ మన విద్యను సంపూర్ణ విజయవంతంగా ముందుకు తీసుకొని పోయేకి సహకరిస్తారు. ఆ క్రమంలో ఆ మహానుభావుడు ఒక గురు స్వరూపంగా వచ్చాడు. ఆయన కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ గురువు నిత్య విద్యార్థిగా, ఆచార్యగా, ఒక మంచి సుప్రవక్తగా ప్రకాశించాలి. సృష్టి ప్రారంభము నుంచి నేటి వరకు ఎంతో మంది ప్రవక్తలు గురువుల రూపములో, ఆచార్యుల రూపములో, ఋషుల రూపములో వచ్చి మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ క్రమములో గురువు ఎంతో విజ్ఞాన స్వరూపుడై, సంపూర్ణ విద్యా స్వరూపుడై ప్రకాశించాలి అంటే నిత్య నూతన విద్యార్థిగా ప్రకాశించాలి. గురువు అన్నీ నాకు తెలుసును అనేడి కేకలు లేవాయ నిజ గురుని కీలక మెరుగం జోకతో సర్వము బయలని శ్రీకరముగా నమ్మి ఉన్న జన్మము సుమ. ఎవరైతే అన్ని నాకు తెలుసు అనే కేకలు వదిలిపెట్టి నిత్యము తెలుసుకుంటూనే ఉండాలి. ఆచార్యుడైన, గురువు అయిన, ప్రవక్త అయినా సరే నిత్యము తెలుసుకుంటూ తెలియజెప్తూ ఉండాలి. అటువంటి క్రమంలో మనం గురుస్థానంలో ఉండినప్పుడు నేను గురువుననే అహంకారాన్ని వదిలిపెట్టి నేను నా గురువుకు శిష్యుననే భావనతో తన గురువును తన హృదయ కమలములో పెట్టుకొని ఆయన మాటలు చెప్పుకుంటూ వినయము, విధేయత మరియు అనహంకారము, అభిమాన రహితము మూర్తీభవించినటువంటి వారే గురువు. చెప్పారు మంగళం గురుదేవాయ లేదా మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. గురువు సాధు స్వరూపుడై ఉండాల. ఎంత సాధు అంటే అంత దూది కంటే మెత్తగా ఉండాలి ఆయన హృదయం. వెన్న కంటే ఇంకా మెత్తగా ఉండాలి ఆయన హృదయం. పాల కంటే స్వచ్ఛంగా ఉండాలి. ఇంకా పౌర్ణమి నాటి చంద్రుడు ఏ విధంగా తెల్లగా ప్రకాశిస్తాడో
గురువు హృదయము సాధు స్వరూపం. అంత స్వచ్ఛత కలిగి ఉండాలి. అంత స్వచ్ఛత ఉంటేనే వచ్చిన శిష్యులు చిరకాలము ఆ గురువు దగ్గర మనగలుగుతారు. అహంకారము, అభిమానము, దర్పము, విద్య పైన ఆశ ఇవన్నీ ఉంటే మనగలేరు. నీకు వెలుగు కావాలి. నిరహంకారుడై, అభిమానరహితుడై, సాధు స్వరూపుడై మరియు మహనీయమైన గుణాలు ఉండాలి. గురువు అంటే సామాన్యమైన మాట కాదు. గురువుకు కృతజ్ఞత ఉండాలి, మహాత్యాగం ఉండాలి, అభిమానరహితం ఉండాలి, స్వార్థము లేకుండా ఉండాలి, కీర్తి ప్రతిష్టలకు లోను కాకుండా ఉండాలి. అటువంటి తత్వముతో మహనీయమైన గుణాలతో ప్రకాశించాలి గురువు. ఈరోజు మనకు సబ్జెక్టు పెట్టారు, గురువు అంటే ఏం వస్తువు. మేము చాలా కాలం నుంచి 12 సబ్జెక్టులు విచారించుకున్నాము. అంశాలు ఎలా అంటే అలా చెప్తే క్రమం ఉండదని అంశాల మాదిరి ఈ గురువు అనగా ఏమే సబ్జెక్ట్ స్వామి ఈరోజు మనకు గురువు అనగా ఏ వస్తువు, గురువు అని దేనిని అంటారు? గురు బోధ ఏ వస్తువు గురువు అంటారు? పదములు అననేమి? గురు బోధ అనగానేమి? గురు పదములు అనగానేమి? గురు పదములు అనగానేమి కదా స్వామి? అదే స్వామి కరెక్ట్. ఇప్పుడు గురువు అని ఏ వస్తువుని అంటారు? వస్తు నిశ్చయం కావాలి. ఊరికేనే గురువు గొప్ప, గురువు అన్నిటికంటే బ్రహ్మస్వరూపుడు, దేవదేవుడు, విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు, విద్యాప్రదాత, సర్వమంగళ స్వరూపుడు, ఇటువంటి మాటలు వర్ణించేది కాదు. గురువు అంటే మనకు బాగా వస్తు నిశ్చయంగా తెలియబడాలి. ఏ వస్తువును గురువు అంటారు? మామూలుగా లౌకికంగా తెలుగు నిఘంటువులో గురువు అంటే పెద్ద వస్తువు, లఘువు అంటే చిన్న వస్తువు. ఇప్పుడు గురువు లఘువును మనం పోల్చినప్పుడు గురుస్థానములో దానికంటే ఇంకొకటి పెద్దది లేకుండా ఏదైతే అన్నిటికంటే గొప్పగా అధిష్టానంగా అంటే పెద్ద స్థానంలో ఉంటుందో అది గురువు. లఘువు అంటే చిన్న వస్తువు. ఇప్పుడు గురువు అని దేనిని అంటారు? ఈ సృష్టిలో ఏ వస్తువును గురువు అనే పదానికి సరిపడుతుంది అని మనం విచారించినాం అనుకో. ఇప్పుడు నేనున్నాను, మా ఆశ్రమం ఉంది. మమ్మల్ని ఇద్దరిని పోల్చినప్పుడు నేను 6 అడుగులు ఎత్తున్నాను, 4 అడుగులు వెడల్పుతో ఉండాలి. మా ఆశ్రమము ఇట్లా 140 అడుగులు పొడవు, ఒక 80 అడుగులు వెడల్పుతో ఉంది. మమ్మల్ని ఇద్దరిని పోల్చినప్పుడు నేను లఘువు అవుతా, ఆశ్రమము గురువు అవుతుంది. ఆ ఆశ్రమాన్ని ఒక గ్రామాన్ని తీసుకున్నప్పుడు గ్రామం చాలా పెద్దగా ఉంటుంది, అది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. గ్రామాన్ని మండలాన్ని తీసుకున్నప్పుడు మండలం గురువు అవుతుంది, గ్రామం లఘువు అవుతుంది. అలాగే మండలము జిల్లా తీసుకున్నప్పుడు జిల్లా గురువు అవుతుంది. గురుస్థానంలో ఉండే ఇంతవరకు మండలము లఘుస్థానానికి వస్తుంది. గురుస్థానంలో ఉండే జిల్లాను రాష్ట్రంతో పోల్చినప్పుడు రాష్ట్రం గురువు అవుతుంది, ఇంతవరకు గురుస్థానంలో ఉండే జిల్లా లఘువు అయిపోతుంది. రాష్ట్రమును దేశాన్ని పోల్చినప్పుడు దేశము గురువు అవుతుంది, రాష్ట్రం లఘువు అవుతుంది. దేశాన్ని ఒక ఖండాన్ని పోలిస్తే ఖండము గురువు అవుతుంది, దేశము లఘువు అవుతుంది. ఇట్లా ఖండాలు కొన్ని అయితే ఒక భూమండలం అవుతుంది. మండలం ఇప్పుడు గురువు అవుతుంది, ఇవన్నీ లఘువులు అవుతాయి. భూమినా పెద్దది ఇంకా పెద్దవి లేవా అంటే భూమి కంటే పెద్దది జలం, అది గురువు అవుతుంది, జలము లఘువు అవుతుంది, భూమి లఘువు అవుతుంది. జలాన్ని మనం అగ్నితో పోల్చినప్పుడు అగ్ని గురువు అవుతుంది, జలము లఘువు అవుతుంది. అంటే గురుస్థానానికి భంగం కలుగుతా ఉంది. ఇక్కడ లఘువులు అయిపోతున్నాయి, ఇంకో వస్తువుని తెచ్చి పెడతా ఉంది. అగ్ని వాయువుతో పోల్చినప్పుడు అగ్ని లఘువు అవుతుంది, అగ్నిని జలంతో పోల్చినప్పుడు అగ్ని గురుస్థానమేమో వచ్చింది, జలమేమో లఘువు అయిపోయింది. గురుస్థానానికి వచ్చిన తరువాత భ్రష్టత్వం పొందకుండా అట్లే ఉండిపోతే దాన్ని గురువు అంటారు. అగ్ని కూడా గురువు కాదు,
దాన్ని వాయువుతో పోల్చినప్పుడు ఇది లఘువు అవుతుంది, అది గురువు అవుతుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిండేటివన్నీ గురుస్థానము నుంచి భ్రష్టత్వం పొంది లఘు స్థానానికి వచ్చినాయి, మీకు తెలియబడే స్థానంలో ఉన్నాయి. వాటికి రూపాలు ఉన్నాయి. నాకైనా ఆశ్రమము, గ్రామము, మండలము, జిల్లా, దేశము, ఖండము, భూమండలము, జలమండలము, అగ్నిమండలము, వీటన్నిటికీ రూపము. వాయువుకు రూపము లేదు, వస్తువు లేదా ఉంది, రూపరహితమై ఉంది. అది గురుస్థానంలో ఉంది. ఇప్పుడు ఇంకా వాయువు కంటే పెద్దది లేదా అంటే ఆకాశం ఉంది. ఆకాశము గురుస్థానానికి వస్తుంది. దానికి రూపము లేదు, కొన్ని వస్తువు లేదా ఉంది. ఆకాశమైన గురుస్థానము, దానికి భ్రష్టత్వం లేదా అంటే అది లఘువు కాదా అన్నప్పుడు మన పెద్దలు బాగా ఆలోచన చేసి, ఆయన ఆకాశము కంటే పెద్దది గురుస్థానములో ఉండేది ఆత్మ. అది కూడా కంటికి కనపడదు, మనకు తెలియబడే స్థానములో ఒక అణువుగానో పరమాణువుగానో వస్తువుగానో ఉండదు నాయన. అదే ఆత్మ అనేది గురుస్థానాన్ని పొంది ఉంది అని చెప్పారు. అది లేదా ఇప్పటి వరకు ఈ బోధను విచారించడం వల్ల ఆత్మ కంటే గొప్పది, ఆత్మ కంటే విశేషమైనటువంటిది లేదు, ఆ ఆత్మే గురువు అని అద్వైత సిద్ధాంతం చెప్తారు. ఆ ఆత్మ ఎక్కడుంది అన్నప్పుడు పెద్దలు బాగా తెలియజేశారు మనకు. గురువు దగ్గరికి శిష్యుడు పోయినప్పుడు అన్ని తెలుసుకుంటాడు శిష్యుడు స్వాభావికంగా, స్వంతంగా. ఆత్మ అంటే తెలుసుకోలేడు. స్వాభావికంగా తన స్వంతంగా తను ఎంత కష్టపడినా కూడా తెలియబడదు. తెలుసుకున్నటువంటి వారి దగ్గరికి పోయినప్పుడు ఆయన 3 దీక్షలు ఇస్తాడు. దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్ దీక్ష ఇచ్చి అస్తమస్తక సంయోగం చేసి, నాయన ఇదిగో ఈ వస్తువు గురుస్థానములో ఉంటుంది, ఇదే అన్నిటికీ ఆధారమై అన్నిటిని అనుభవిస్తూ అన్నిటినీ ప్రకాశింపజేస్తూ అన్నిటికీ ఆత్మగా ఉంది అని మనకు దర్శింపజేస్తాడు. నిన్న ఒక మాట వచ్చింది అక్కడ శ్రీకాళహస్తి సభల్లో. సేవా సమాఖ్య అఖిల భారత అధ్యక్షులు దయానాదము పట్టలేదో సేలుగా నా తండ్రి పుస్తకమును చూసిన ఏ పట్టున నిల్వకేగో ఇది నిజమయ్య నరులారా ఇటు తెలియారయ్యా ఈ పరమా గోప్యము ఎవరిరుగాలేరయ్యా నా పల్కు మదిలోన నాటిన వారికే ఇది నిశ్చయమయ్యా. అయినా ప్రత్యక్షంగా గురు సన్నిధానములో ఆ 3 దీక్షలు, దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్షలు తీసుకొని అస్తమస్తక సంయోగము చేయించుకొని ఆ తరువాత బోధ క్రమము, బోధ రహస్యము గురువు వస్తు నిశ్చయంగా ప్రబోధిస్తాడు. దృష్టాంతమెరుకకేదనియోష్టము కదిలించగా నెవరులో కలనుచు ద్రాష్టాంతమడుగ బోధకు కర్పూరము దీపము చూపబోయి ఈ యుక్తికి లోపము చేయబోయి. అక్కడ ప్రత్యక్షంగా చూపించి చెప్పమంటున్నాడు. ఆ రహస్యము మేము జూముల్లో 10 ఏళ్ళైనా చెప్పే కాదు, గురుస్థానంలో ఉంది. ఈ ఆత్మ కంటే పెద్ద స్థానంలో, గొప్ప స్థానములు ఇంకొకటి లేదు నాయన అని తన శిష్యునికి ప్రబోధిస్తున్నాడు గురువు గారు. ఇప్పుడు శిష్యుడు ఆ క్రమములో విన్నప్పుడు అర్థమవుతుంది, ఆత్మ అనేదే ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప స్థానంలో ఉంది. ఆ వస్తువే గురు అనే పదానికి సరిపడుతుంది. అదే తత్ ఉపదేశ వాక్యం చెప్తాడు గురువు శిష్యునికి. తత్వమసి మహావాక్యం, అది ఉపదేశ వాక్యం. తత్ అంటే అది, అది అంటే ఏది? అది అనే పదానికి మనం ఇంతవరకు చెప్పుకోండి ఈ పంచభూతాలు గాని, నక్షత్రాలు గాని, గ్రహాలు గాని, ఉపగ్రహాలు, ఉల్కలు, తోక చుక్కలు, శిలాశకలాలు, దుమ్ము, ధూళి, ఏది అది అనే పదానికి సరిపడదు. ఇంక ఏది తత్ అనే పదానికి సరిపడుతుంది? 3 కాలాలలో
ఏ మార్పు లేకుండా ఈ సృష్టి నామరూపాలతో ఉండేది పని చేయాలంటే నామరూపరహితమైన శుద్ధ చైతన్యమైన వస్తువు ఏదైతే ఉంటే ఇవన్నీ పని చేస్తాయో అదే తత్ అనే పదానికి సరిపడతారు. తత్ అంటే అది అది ఎక్కడెక్కడ ఉంది అన్నప్పుడు పరశురామ నరసింహదాస్ చెప్తాడు, ఆయన ఇదిగో పరమాత్మ భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకిల దేవతల యందు మానవశ్వ గవాది మసిక పిపీలి కాంతము జీవుల యందు చైతన్యం ఒకటి. అట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మం అనే పదమునకు లక్ష్య తాత్పర్యము. అద్భుతంగా చెప్పాడు, చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేది. బిడ్డ తత్ అంటే ఇదిగో ఏ ఆత్మను మనం ఇంతవరకు చెప్పుకుంటున్నామో ఆ ఆత్మ ఉంటేనే భారతీపతి సరస్వతి దేవుడైన బ్రహ్మదేవుడు, పార్వతీపతి శివుడు, రమ లక్ష్మీపతి విష్ణువు, వాసవాద్యకిల దేవతల యందు దేవేంద్రాది దేవతల యందు మానవుడు పశువు పక్షి క్రిమి కీటకాల యందు ఏ చైతన్యం ఉంటే ఇవన్నీ పని చేస్తాయో ఆ చైతన్యమే తత్ అనే పదానికి సరిపడుతుంది. అయితే త్వం నీవెవరు అన్నప్పుడు గురువు నాయన ఆ అన్ని ఆవరణాల్లో అన్ని ప్రాణులలో ఏ చైతన్యం అయితే ఉంటే అవన్నీ పనిచేస్తున్నాయో ఆ చైతన్యమే నీవు కూడా, నువ్వేరు కాదు. మా ఇంటిలో పడిన సూర్యకిరణాలు, మీ ఇళ్లలో పడే సూర్యకిరణాలు, జర్మన్ జపాన్ ఏ దేశాల్లో పడే సూర్యకిరణాలు ఒకే విధమైన గుణగణాలతో ఎంత ప్రకాశిస్తున్నాయో, ఒకే లక్షణాలను ఎలా కలిగి ఉన్నాయో ఆ విధంగానే ఆ తత్ ఈ త్వం ఒకే రూపములో ఉంది. అదే గురువు అనే పదానికి సరిపడతాది. అదే ఆత్మ అంటే అదే చైతన్య పరమాత్మ. ఈ సృష్టిలో జగదధిష్టాన వస్తువు అదే కామధేనువు, అదే కల్పవృక్షము, అదే ఐరావతము, అదే అక్షయ పాత్ర, అదే చింతామణి, అదే శ్రీ నిలయము. శ్రీ అంటే పరమాత్మ, పరమాత్మ నిలయం అదే. అక్కడ నుంచినే సకల భాషలు, సకల సిద్ధాంతాలు, సకల ఆలోచనలు, సకల సంకల్పాలు, సకల ఊహలు, సకల చింతలు, సమస్త జ్ఞాన భాండాగారం అంతా అక్కడనే ప్రకాశిస్తా ఉంది, అక్కడనే ఉంది. అదే గురువు అనే పదమునకు సరిపడేది. అదే గురుస్థానములో చెప్తూ ఉంది, అదే శిష్య స్థానములో వింటూ ఉంది. సమస్త సృష్టి నడిచేకి అదే ప్రధాన కారణమై ఉంది అని గురువు శిష్యునికి తెలియజేస్తాడు. బయట పంచభూతాత్మకమైన ప్రపంచములో సమస్తమైన ప్రాణులు పనిచేయాలంటే పరమాత్మ స్థానంలో ఉంది. అది భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలతో ఉండే ఈ ప్రపంచం అంతా కలసి ఏ వస్తువు ఉంటే వ్యవహరింపబడతా ఉందో ప్రకాశిస్తా ఉందో అదే పంచభూతాలకు విలక్షణమైన పరమాత్మ. ఆ పరమాత్మే నీ యందున పంచకోశాలకు విలక్షణంగా ఉంది నాయన. పంచకోశాలు ఉన్నాయి మన శరీరంలో. ఇప్పుడు కనబడే స్థూల శరీరమే గొప్ప అనుకుంటాం మనం. ఈ స్థూల శరీరం పని చేయాలంటే దానికంటే ఇంకా సూక్ష్మంగా చైతన్యంగా దీనికంటే ఘనమైనటువంటి స్థానములో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం ఉంటేనే ఈ స్థూల శరీరం పనిచేస్తుంది, లేకపోతే పని చేయలేదు. ఇప్పుడు స్థూల శరీరమైన అన్నమయ కోశము కంటే సూక్ష్మ శరీరమైన ప్రాణమయ కోశము గొప్పదా అన్నప్పుడు అది కూడా గొప్పది కాదు. దానికంటే ఇంకా సూక్ష్మంగా గొప్ప వస్తువు ఒకటి ఉంది. దానికి ఒకరోజు జనకుడు మా పండిత్ సభను ఏర్పాటు చేశాడు. నాయన మీరు చెప్పేది గజిబిజి బోధలు, ఒకరు చెప్పింది ఒకరు చెప్పరు, ఒకరు ఒప్పుకున్నది ఇంకొకరు ఒప్పుకోరు. ఈ రోజు పండితులంతా బ్రహ్మం అంటే ఏమో, గురువు అంటే ఏమో, గురువు అన్నా బ్రహ్మం అన్నా ఆత్మ అన్నా ఒకే పదానికి అర్థాలు చెప్పారు భద్రాది రామశతకం.
చైతన్యమని అన్న, క్షేత్రజ్ఞుడని అన్న, జ్ఞానమన్న, అహంకారమని అన్న, సద్రూపమని అన్న, సిద్రూపమని అన్న, స్వస్వరూపం అన్న, సాక్షి అన్న, ఈశ్వరుండని అన్న, ఇల విష్ణువని అన్న, పరమాత్మయని అన్న, బ్రహ్మమన్న, ఆదిశక్తి అని అన్న, ఆనందమని అన్న, పరమ పదం అన్న, ప్రకృతి అన్న, సత్తన్న, చిత్తన్న, నేనన్న, మనసన్న, బుద్ధన్న, చిత్తమన్న, అహంకారమన్న, మరియు శక్తి అన్న, ఎరుకన్న, లేని ఎరుకన్న, ఇంకా గుర్తన్న, ద్రష్టన్న, శిష్యుడన్న, అన్ని దానికే పేర్లు. ఇంక ఎన్నైనా చెప్పచ్చు మనం పేర్లు. తెలివిని ఉపయోగించి ఎన్నైనా చెప్పచ్చు. క్షేత్రజ్ఞుడని దానికే పేరు పెట్టారు, దేహి అని దానికే పేరు పెట్టారు, పురుషుడు అని దానికే పేరు పెట్టారు, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ, ఎన్ని పేర్లు ఉన్నాయో దానికి. ఒకటి కాదు, రెండు కాదు. ఇన్ని పేర్లతో ప్రకాశించే ఈ పరమాత్మ అందరము నిర్ణయం చేసుకొని ఒక తృప్తిని పొందుదాం. భేదభావాలు వద్దు మనకు. ఆ పరమాత్మ ఏదో తెలిసి చెప్పండి అని జనకుడు చెప్పాడు. ఒక పండితుడు లేచాడు. ఈ సృష్టిలో కనపడతా ఉండే నక్షత్రాలు, పంచభూతాలు, ఈ మానవు, ఈ పశువులు, పక్షులు, క్రిమికీటకాల కంటే మానవుడే గొప్పవాడు. మానవునికి నిటారు శరీరం ఉంది, మాట్లాడే నోరుంది, ఇచ్చుపుచ్చుకొని సర్వ కర్మలు చేసేకి అనుకూలంగా చేతులు ఉన్నాయి. ఈ మానవుడే గొప్ప ఈ సృష్టిలో అని సిద్ధాంతం చేశాడు. ఈ సరిపోయిందా పండితులారా మీకు అందరికీ అని గురువు అడిగాడు. రెండవ పండితులు లేచాడు. మాకి సరిపడదు, మేము ఒప్పుకోము. ఏం నాయన ఒప్పుకోరు అన్న. స్వామి, అది స్థూల శరీరము, స్వశక్తితో అది కదలలేదు, మాటలాడలేదు, ఏ విధమైన వ్యవహారము చేయలేదు. దాన్ని నడిపించాలంటే దానికంటే గొప్ప శక్తి కలిగింది ప్రాణం ఉండాలి. ఆ ప్రాణమే గొప్పది, అదే బ్రహ్మము అన్నాడు. ఈ జనకుడు, మీ పండితులారా మీకు సరిపోయిందన్న. మూడో పండితులు లేచాడు. స్వామి, వాళ్ళిద్దరు చెప్పేది తప్పు. స్థూల శరీరము జడమే, సూక్ష్మ శరీరమైన ప్రాణము జడమే. అవి చింతించలేవు, ఆలోచించలేవు, మాట్లాడలేవు. నిద్రపోయినప్పుడు అవేమీ చేయలేవు, జడంగా ఉంటాయి. వాటిని ప్రకాశింపజేసేది మనస్సుంది. అది సంకల్పిస్తుంది, వికల్పిస్తుంది, సమస్త ఆలోచనలు చేస్తుంది. ఆ మనోమయ కోశమే గొప్ప అన్నాడు మూడో పండితుడు. నేను విని, మీ పండితులారా మీకు అందరికి సరిపోయిందా అన్నాడు. అప్పుడు నాలుగో పండితులు లేచాడు. స్వామి, మనస్సు అనేది బ్రహ్మము కాదు. మనస్సు చీమకుంది, దోమకుంది, పక్షులకు ఉండాది, జంతువులకు ఉంది. అది క్షణానికి మారిపోతూ ఉంటుంది. మనస్సు బ్రహ్మం అంటే మేము ఒప్పుకోము. ఆ మనస్సు కంటే గొప్పది విజ్ఞానము. ఆ విజ్ఞానం వల్లే మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలు మరియు విద్య, వైద్య, ఆహార ప్రసార సాధనాలు ఎన్నో విధాలుగా ఈ సృష్టిలో విప్లవాత్మకమైన పురోభివృద్ధిని సాధించి ఈరోజు ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆ విజ్ఞానము అన్నిటికంటే గొప్పది. ఆ విజ్ఞానం వల్లే కదా నీళ్ళల్లో అంతరంగంగా ఉండే విద్యుత్తును వెలుగుదీశాడు, మరియు గాలిలో, బొగ్గులో, జలములో ఉండేదాన్ని బయటికి తీశాడు. ఆ విద్యుత్తు వల్ల యాంత్రిక శక్తి, ఆకర్షణ శక్తి, మరియు గతి శక్తి, స్థితి శక్తి, అయస్కాంత శక్తి ఎన్నో రకాలుగా మార్చాడు ఈ మానవుడు. సామాన్యం ఆ విజ్ఞానము ఎక్కడో ఉండి ఎక్కడో మాట్లాడచ్చు, ఎక్కడో ఉండి ఎక్కడో చూసుకోవచ్చు. ఇన్ని రకాలుగా మానవుడు అభివృద్ధి చెందినాడంటే విజ్ఞానమే గొప్ప అన్నాడు. సంతోషపడి, పండితులారా మీకు సరిపోయిందా అని అడిగాడు. ఐదో పండితులు లేచాడు. స్వామి, వాళ్ళు ఏమి చెప్పినా అవన్నీ కూడా మార్పులు చేర్పులతో ఉంటాయి. శరీరము, ప్రాణము, మనస్సు ఉంటేనే విజ్ఞానం ఉంటుంది, దానిపైన ప్రకాశిస్తుంది. ఇన్ని పనులు చేసినా కూడా ఆనందము కోసమే కదా. ఆనందో బ్రహ్మముచ్యతి. ఆనందము నిర్మలంగా ఆనందంగా ఉండేదే బ్రహ్మస్వరూపము.
అంతకంటే మించిండేది ఏమీ లేదు. ఎంత విజ్ఞానమైనా కూడా అది మళ్ళీ కూడా అజ్ఞానం అవుతుంది. ఎట్లయితుంది? ఎంత విజ్ఞానమైన అజ్ఞానంలో చీకటిని పోగొట్టేకి పశువుల కొవ్వు నుంచి దీపాలు వెలిగించారు, అది విజ్ఞానం అనుకున్నారు. మళ్ళీ విత్తనాలలో నూనె కనుక్కున్నారు, దాన్ని తీసేసి ఇది పెట్టినారు, ఇది విజ్ఞానం అనుకున్నారు. మళ్ళా కొంతకాలానికి మన వాళ్ళు విద్యుత్తును కనుక్కున్నారు, అది గొప్ప అనుకున్నారు. మళ్ళా సోలార్ బల్బులు వచ్చినాయి ఇప్పుడు. అంటే ఈ విజ్ఞానం అనేది ఒక హద్దుగా నిలబడలేదు, దాటిపోతా ఉంది. ఇది కూడా గొప్పది కాదు, ఆనందమే గొప్పది అన్నారు. పండితులారా మీకు సరిపోయిందంటే 6వ పండితులు లేచాడు. ఆయన వీటన్నింటినీ ఏదైతే విచారిస్తా ఉందో, ఇది అన్నమయ కోశమని, ఇది ప్రాణమయ కోశమని, ఇది మనోమయ కోశమని, ఇది విజ్ఞానమయ కోశమని, ఇది ఆనందమయ కోశమని, ఏదైతే వీటన్నింటినీ ఓతప్రోతంగా గుర్తిస్తూ ఓతప్రోతంగా వీటన్నింటిలో మమేకమై వీటికి సత్తానిస్తూ శక్తినిస్తూ వీటికి సర్వలక్షణ విలక్షణంగా అయ్యే వస్తువు అయితే సమస్తాన్ని ఎరుగుతూ ఉందో అదే 6వ కోశము, అదే ఆత్మ, అదే మన అందరి నిజస్వరూపము, అదే బ్రహ్మము, అదే గురువు అని చెప్పారు. ఎన్నో పండితున్నాయినా? 6వ పండితుడు స్వామి. ఏమని చెప్పాడు 6వ పండితుడు? ఏదైతే గుర్తిస్తా ఉందో సమస్తాన్ని, దాన్నే గురువు, అదే నీ స్వరూపం. యథార్థము చెప్పేశాడు. నాయన ఇదిగో ఇదే బ్రహ్మము, అన్నిటినీ తెలుసుకుంటా ఉన్నది, అన్నిటినీ తెలియజేసి. అది ఎవరో మ్యూట్ లో పెట్టుకోమనమ్మా. లీలావతమ్మ గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఈ విధంగా సమస్తానికి సమస్త కోశాలను ప్రకాశింపజేసేదే గురు స్థానంలో ఉంది నాయన. అదే ఆత్మ, అదే ప్రత్యేగాత్మ, అదే పరమాత్మ, అదే జీవాత్మ, అదే అంతరాత్మ, ఇట్లా ఎన్నో పేర్లతో ప్రకాశిస్తూ ఉంది. అది మనందరి నిజ స్వరూపమై ఉంది అని గురువు అంటే ఏ వస్తువో నిశ్చయించి చెప్పారు మన పెద్దలు. అది గుణము ఉండదు, దానికి రూపము ఉండదు. ఆ వస్తువే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. దాన్ని ఆశ్రయించిన వారికి దాన్ని కల్పిస్తుంది. అది చూడు, ఊ అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే జ్ఞానం అనే వెలుగు, ఊ అంటే ఇచ్చున్నది, కలిగి ఉండున్నది. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే ప్రకాశాన్ని ఏ వస్తువు అయితే ఇస్తుందో అదే గురువు. అది ఎక్కడుంది గురువు? అడ్రస్ చెప్పినారు మన పెద్దలు. నాయన ఆ గురువు అనే వస్తువు ఎక్కడుంది అంటే, కొండ మీదను పెద్ద గుండు ఒక్కటి ఉండు. మన శరీరంలో మెడ వరకు ఉండేది కొండ, శిరస్సు గుండు, దానిపైన నల్ల గుండ్లు 2 ఉన్నాయి. ఆ గుండ్ల మధ్య ఒక నక్క కూతలు పెడుచుండు, కూతల మధ్య నూతి, దానిపైన నాతి, దానిపైన కోతి, దానిపైన ఒక పరంజ్యోతి వెలుగుతూ ఉంది. అదే శుద్ధ చైతన్యమైన పరమాత్మ. అది తానని ఉన్నవాడు ఆత్మవిభుడు. ఆ పరమాత్మే మన స్వరూపము. ఇప్పుడు గురువు అంటే నిశ్చయాత్మకంగా ఏ వస్తువునైనా మీకు ఎవరైతే విద్యా స్వరూపమై బోధిస్తున్నారో ఆ స్వరూపమే గురు స్వరూపం. ఆ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, అవును కదా అని ఎవరు నిశ్చయించుకుంటున్నారో, అట్లా నిశ్చయ స్థానంలో నిర్ణయించుకునేది కూడా గురు స్వరూపం. ఇటు
అటు అటు ఇది గురుస్థానమును అలంకరించి ఉంది. ఇంకా గురు బోధ అంటే ఏమి? అటువంటి పరమాత్మను గురించి బోధించేదే గురు బోధ. లఘు బోధ కాదు, గురువు బోధించే బోధ. ఈ సద్గురువు స్థానములో ఉండే పరిపూర్ణ బోధ బోధించే గురువు అంత పెద్ద బోధ చెప్తాడు. గురు బోధ అంటే దానికి అదే సాటి, దానికి మించి ఇంకొక వస్తువు ఉండదు. గురువు అంటే దానికి మించిన వస్తువు లేదు. మనమందరము ఆ స్వరూపముతో పుట్టినాము, అదే గొప్ప పుణ్యం. చూడు, మనము కోరుకోకనే సృష్టిలోకి రావాలని భావించకనే అంత పెద్ద స్వరూపముతో మనం పుట్టినాము. మీరే ఆలోచన చేయండి, ఇది ఎంత గొప్ప విషయం. ఇంక వచ్చేది మనం పుణ్యం చేసేది దాన్ని మరవకుండా ఉండడమే పుణ్యం. నేను పరమాత్మను, నేనే గురు స్వరూపాన్ని, నేను లఘువును కాదు, నేను లఘువును కారాదు, నేను గురు స్థానములోనే ఉండాలి. పెద్దగా ఆనందం ఉండాలి మన దగ్గర. ఎంత ఉండాలి అంటే ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ తూకమేసినా కూడా మనకుండే ఆనందానికి రూపాయిలో పైసాకు కూడా తక్కువ ఉండాలి. అంత ఆనందం ఉండాలి. గురువుని తెలుసుకున్న తరువాత అంత తృప్తి ఉండాలి, అంత నిర్మలం ఉండాలి, అంత నిర్భయత్వం ఉండాలి, అంత నిశ్చలత్వం ఉండాలి, అంత నిరహంకారత్వం ఉండాలి, ప్రోతంగా అంత ప్రేమాస్పదమైన మూర్తిత్వం ఉండాలి. ఊరికైనా నేను గురువునంటే ఏం సుఖం ఉంటుంది? అవన్నీ కలిగి ఉండాల నువ్వు. అవన్నీ కలిగి ఉండినప్పుడు చూడండి ఎంత స్థితి ఉంటుంది, ఎంత నిర్మలం ఉంటుంది. అంత పెద్ద బోధ ఆ వస్తువే చెప్తా ఉంది. మనం అంత పెద్ద బోధను విని అంత పెద్ద బోధ స్థితిగా ఉండాలి. మనం ముందు తెలియదు, అప్పుడు కించజ్ఞత్వ గుణాలతో, జీవ గుణాలతో మరియు కామక్రోధాది గుణాలతో పశువు పక్షుల కంటే హీనంగా నీచంగా జీవించాము. ఇప్పుడు తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము నాయన మనము? మేమే పరమాత్మ అన్నిటినీ తెలుసుకుంటామండి. చైతన్యము పాయింట్ టు పాయింట్ చెప్పాల. ఏమని తెలుసుకున్నాము ఆలోచన చేయాల, బాగా చెప్పాల సమాధానం. ఎవరు చెప్తారు నాయన? నేనే ఉండాను, నేననే వస్తువే గురుస్థానానికి సరిపడే వస్తువు. నేనే ఆ స్థానంలో నా గురు కృప వల్ల నేను తెలుసుకున్నాను. నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడును, నేనే అనంత సృష్టి స్థితి లయాలకు మూలకారకుడును. నాకంటే పెద్ద వస్తువు ఇంకొకటి లేదు, నేనే పెద్దవాడను, గురుస్థానములో ఉండేవాడనని అది మరవకుండా ఉండాలి. అట్లా మరవకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు గురుస్థానాన్ని పొందినవారు. ఇంకొక తిక్క మాటలు ఉన్నాయి మన సిద్ధాంతంలో. గురువు శిష్యునికి అధికారం ఇస్తేనే గురువు అని. గురువు అంటే ఏమో తెలియకుండా ఎన్ని అధికారాలు ఇస్తే ఏమి చేయనవే. ఇప్పుడు మన సాంప్రదాయంలో ఉండే గురువుల్లో 199 మందికి తెలియదు. ఏమని తెలియదు నాయన? గురువు అంటే నేనే గురువు అనే విషయం తెలియదు. నేననే వస్తువే గురు స్వరూపము. నేనే ఆ అధికారాన్ని కలిగి ఉండాను. గురువు అనే పదవిలో నేను ఉండాను. ఇంకెవరు ఎందుకు నాకు అధికారం ఇచ్చేది? నువ్వు యథార్థం నీకు ఎప్పుడైతే తెలిసిపోయిందో నీవు అప్పుడు గురుబోధన నువ్వు గ్రహించినట్టు. అంత పెద్ద స్వరూపమే బోధిస్తా ఉంది. ఏమి బోధిస్తా ఉంది? అంత పెద్ద స్వరూపము నీవే గురువు అని బోధిస్తా ఉంది. పెద్ద మాట చెప్తా ఉంది. అది పెద్దది కాబట్టి పెద్ద మాటలే చెప్తా ఉంది. మనకు చిన్న మాటలు చెప్పాలి. నువ్వు జీవివి, నువ్వు పాపివి, నువ్వెన్నో కర్మలు చేసుకున్నావు, అనుభవించు, ఇట్లా అట్లా అని ప్రార్థన చేయి, యజ్ఞము చేయి,
జపము చేయి, తపము చేయి, ఓ సాధనలు చేయి అని చెప్పలా నీకు. గురువు అనే వస్తువు ఆ గురు బోధనే బోధిస్తా ఉంది. ఏమని బోధిస్తా ఉంది గురు బోధ? అంత గొప్ప భావనను కలిగించడమే గురు బోధ. అంత పెద్ద వస్తువు, అంత పెద్ద స్థానములో ఉండేది ఏం బోధిస్తా ఉంది? వినే నీవు కూడా ఆ స్వరూపమే అని అంత పెద్ద స్వరూపాన్ని మనకు స్థితిని కలిగిస్తా ఉంది. వాస్తవం కూడా అదే. చూడు, వచ్చి మళ్ళా ఏమో పుణ్యాలు చూసుకొని అవసరం లే. పుణ్యఫలము చేత నువ్వు పరమాత్ముడవై సృష్టిలోకి వచ్చి జన్మించావు. అది మరవకుండా ఉండడమే గురు పదవిలో ఉండడం. గురు పదవి అంటే ఏమని అర్థము? నేను ఈ సృష్టిలో అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటికి, బ్రహ్మాండము అంటే సూర్యుడు, సూర్య కుటుంబము, ఈ సూర్యుడు ఉండే పాలపుంత 15 కోట్ల నక్షత్రాలను కలిపి బ్రహ్మాండము అంటాం. ఎన్ని ఉన్నాయో ఈ పరిపూర్ణంలో, అన్ని బ్రహ్మాండాల కంటే అఖిలాండ బ్రహ్మాండ కోటులు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు అంట. చూడు, ఇది మీరు నమ్ముతారా? ఈ మాట వెంటనే మర్చిపోతారు. ఓయమ్మా, నేను మనిషిని, ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని కర్మలు చేశాను, నేను పాపినని మనల్ని మనం తగ్గించుకుంటాం. పెద్దలు ఏం చెప్పారు? గురు పదవి, నీవే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నీకంటే పెద్ద వస్తువు ఇంకోటి లేదు నాయనా. అంత పై స్థానంలో నీవు ఉండావు. అది మరవకుండా ఉండడమే గురు పదవి. మీరు బాగా ఆలోచన చేయండి. గురు పదవిలో అంత నేను గొప్పవాడనని, ఇంకా నేను పొందవలసిన గొప్ప వస్తువు లేదని నిర్ణయం కలిగి జపము, తపము, యజ్ఞము, యాగము, పోయి ఒకరిని ఇంకొకరిని అడుక్కునేది, మోసం చేసేది, ఇట్లా కించజ్ఞత్వ గుణాలతో వ్యభిచారం చేసేది, దొంగతనాలు చేసేది, ఇట్లా పనులు చేయొచ్చునా? చేయకూడదు. నువ్వు గురు పదవిలోనే ఉండాల. నిర్మలంగా, నిశ్చలంగా, నిర్మోహమాటంగా, నిరభిమానంగా ఆ స్థానంలో అంత సాక్షి స్వరూపుడువై నిర్మలాంతఃకరణ కలిగి ఆ పదవిని భ్రష్టత్వం చేసుకోకూడదు. భ్రష్టత్వం చేసేకి చాలా కోణాల్లో వస్తాయి. ఎట్లొస్తాయి అంటే, ఒకసారి ఒక గ్రామంలో ఒక గురువు చాలా బాగా బోధ చెప్పేవాడు. శిష్యుడు ఇదే నా జీవితం కాదు కదా, ఆయన్ని దర్శించుకోవాలని ఒక అతను వచ్చాడు. వస్తే అప్పుడు లేడు ఆ మహానుభావుడు గురువు ఇంట్లో. వాళ్ళ అమ్మని అడిగినాడు, భార్యను, అమ్మ, గురువు గారు ఎక్కడికి వెళ్ళారు? అయినా గ్రామంలో పేరు మోసిన మహానుభావుడు చనిపోయింటి పోయినాడు, గొప్ప వ్యక్తి గ్రామంలోని, అక్కడ ఉంటాడు పోని ఆయన అనింది. ఈ శిష్యుడు పోయినాడు. వేల మంది వచ్చినారంట. ఆయన పేరు మోసిన మహనీయుడు, మహాత్యాగి, సద్గుణ సంపన్నుడు, పరోపకార జీవి. అట్లా మహానుభావుడు చనిపోతే ఎవరైనా వస్తారు, అందరూ వచ్చేసినారు. చూస్తే ఈ శిష్యుడు అన్ని వేల మందిలో ఎవరి తలకాయ కనపడలేదంట. గురువుది గాని ఆ వేల మంది శిరస్సులు ఎవరివి కనపడలేదంట. శిష్యునికి పరిగెత్త గురుమాత దగ్గరికి వచ్చి భయపడి చెప్పినాడు, అమ్మా, మొండాలు ఉన్నాయి కానీ అక్కడ గురువు శిరస్సు కనపడలేదు, ఎవరివి కనపడలేదు అమ్మా అని బాధపడినాడు. నువ్వు ఏమమ్మా ఇలా చెప్పావు? నాయన అక్కడ ఏం జరుగుతా ఉంది అని అడిగింది అమ్మ, గురుమాత. ఆ మహానుభావుని శవాన్ని అందరూ తీసుకొని పోతున్నారు కూర్చిపెట్టేకి. అన్ని తలలో ఆ శవం వెంట్రాబడిపోతున్నాయి అని చెప్పి, ఆహా నాయన మంచి నీళ్ళు తాగు, కొద్దిసేపు కూర్చో, ఇప్పుడు పోయి చూడిపోను ఆయన అని చెప్పి వచ్చి చూసినాడు. మళ్ళీ అన్ని తలకాయలు బ్రహ్మాండంగా ఉన్నాయంట, గురువు తల మాత్రం లేదంటాడు.
మళ్ళా వచ్చినాడు అమ్మ దగ్గరికి. అమ్మ మీరు చెప్పిన ఇట్లా అన్ని కనపడుతున్నాయి, గురువు తల మాత్రం కనపడలేదు. అప్పుడు అమ్మగారు ఒక తన దగ్గర చేతిలో ఒక కట్టి పుల్ల ఉంటే తీసుకొని ఇది నీ కళ్ళ ముందు పెట్టుకొని చూడుకో అని చెప్పింది. ఆ పుల్ల తీసుకొని వచ్చి చూస్తే గురువు దేదీప్యమానంగా షోడశ కళాస్వరూపుడై మనం ముందు చెప్పుకున్నట్లు గురు పదవిలో ఉన్నాడంట. నిర్మలాంతకరుడు, సద్గుణ సంపన్నుడై ఉన్నాడు. ఆ పుల్ల తీసేస్తే మళ్ళా కనపల్ల తల. ఏమిది విశేషము అని అమ్మని అడిగినాడు. మళ్ళీ వచ్చి గురువుని అడుగునైనా చెప్తాడు అని. అప్పుడు గురువు చెప్పాడు, బిడ్డ ఆయన రే నీకెందుకు కనపడలేదు అప్పుడంటే, ఆ శవాన్ని తీసుకొని పోయే వాళ్ళందరూ కూడా ఏ రాగము లేకుండా, నేను ఫలానా కులము మతము జాతి అని భేదభావాలు లేకుండా ఎవరైనా ఇట్లా అన్ని వదిలిపెట్టి పోవలసిందే కదా కాటికి ఎప్పుడో రోజు. ఏమి ఎతకపోతారు, ఏమి ఎతకచ్చినారు, ఇది అశాశ్వతమని అందరూ తలలో ఏ జాతి మత కుల భాష వర్గ భేదాలు గాని, కామక్రోధాది గుణాలు గాని, ఈశనత్రయ వాసనత్రయాలు గాని, నేననే అభిమానము గాని లేకుండా తలనే లేకుండా చేసుకొని శూన్యముగా ఉన్నారు నాయన. ఆడు పూడిచిపెట్టి వచ్చేటప్పుడు వెంటనే ఆటో బాయ్, బస్సు బాయ్, కుక్కేమైపోయాను, కోడేమైపోయాను, సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళు కొంతమంది, కారులో ఎక్కే వాళ్ళు కొంతమంది, ఆ భావము అప్పుడే వదిలేసినారు. శవం పూడిచిన వెంటనే మళ్ళీ ముందు భావజాలాలతో ఉన్నారు నాయన వాళ్ళందరూ. అది గురు పదవి కాదు, నిజమైన వైరాగ్యము కాదు నాయన. నేను నా గురువాక్యము ద్వారా నేను ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటా. నేను సత్యము కాదు, ఈ సృష్టి సత్యము కాదు. నేనుంటే సృష్టి ఉంది, నేను లేనప్పుడు ఏమీ లేదు. నేను లేనప్పుడు నా ఆశ్రమం లేదు, నా కొడుకు నా కూతురు, ఈ సృష్టి నా వస్తువులు ఏముండాయి. నేనుంటే అన్ని పెట్టుకున్నా. నేనులో అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే చెప్పలేను, అన్ని ఉన్నాయి. నేనులో కామం ఉంది, క్రోధం ఉంది, ఈర్ష్య ఉంది, డంబం ఉంది, అసూయ ఉంది, అభిమానం ఉంది, అనురాగం ఉంది, అహంకారం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఈ నేననే వస్తువులో ఇన్ని ఉన్నాయి. ఉంటే వాడే మానవుడు. ఇవన్నీ వదులుకొని నేను అసత్యము, నేను సత్యము కానే కాదని తన హృదయములో తన పదవిలో ఏముండాలి? గురువు చెప్పిన 2 పదాలు పెట్టుకోవాలి. గురు పదవి భ్రష్టత్వం పొందకుండా గురు పదవిలో తాను కూర్చొని, గురు పదవిలో కూర్చొనే ఉండే మహనీయుడు ఈ విశ్వానికి అధినాయకుడు అవుతాడు. ఇంకా ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయనవన్నీ కూడా విశేషంగా గురువు కంటే గొప్ప భావజాలంతో ఉంటాడు. ఈర్ష, ద్వేషము, డంబము, లేనితనము, జుగుప్స, అలజడి, అలసట ఇవి ఉండవు ఆ మహానుభావుల్లో. గురు పదవిలో ఉన్నాడు. అందరూ బాగుండనీలే, అందరూ ఐశ్వర్యంగా ఉండనీలే, అందరూ ఆరోగ్యంగా ఉండనీలే అని ఈ సమస్త సృష్టి యొక్క మేలును విశేషంగా కోరతాడు. తాను ఏ విధంగా ఉండినా చింత చేయడు. తనకు లేమితనమున్నా, అనారోగ్యమున్నా, అష్టకష్టాలు ఒకేసారి వచ్చి పన్నా ఆయన దగ్గర అవేమీ చేసుకోలేదు. ఆయన గురు పదవిలో ఉన్నాడు. నేను అధిష్టాన బ్రహ్మమును, నేనే ఈ జగత్తుకు మూలాధార వస్తువును, నా యందునే జగత్తు తోస్తా ఉంది, నా యందునే విజృంభిస్తా ఉంది, నా యందునే అణిగిపోతా ఉంది ఈ సృష్టి అంతా అని అన్నిటికీ సాక్షిభూతంగా ఎవరైతే నిజంగా గురు కృపను పొందింటారో వాళ్ళ హృదయము, వాళ్ళ యొక్క భావము వేరుగా ఉంటది, వాళ్ళ మాట వేరుగా ఉంటది. వేరే దాంట్లోకి మమేకం ఎట్టి పరిస్థితుల్లో కారు. గురు పదవిని వదిలినాడనుకో భ్రష్టుడైపోయింది. ఈ సైతాన్ మాయా జగత్తు, ఈ కీర్తి ప్రతిష్టలు అనేటివి మనిషిని మాటి మాటికి భంగపరుస్తాయి. ఎంతో పుణ్యపురుషుడు భంగపరవకుండా తన స్థితిలో తానుంటూ నిర్మల హృదయుడై నిరంతర సంతృప్తిపరుడై ఇప్పుడు గురు పదములను మరవకుండా ఉంటాడు.
గురువు ఏం పదములు చెప్పాడు? నిన్ను గురు పదవికి తీసుకొని పోయి నిన్ను పరమాత్మ స్థానాన్ని అలంకరింపజేసి అక్కడ చెప్పేటివి గురు పదములు. గురు పదవిలోకి నిన్ను తీసుకొని పోకుండా, గురు పదవి అంటే ఏమో అర్థం కాకుండా ఉండే వాళ్లకు గురు పదములు చెప్పితే వాడు ఎప్పటికీ పట్టుకోలేడు. అది అయ్యే పని కాదు. గురు పదవిని అలంకరించినటువంటి వాళ్ళకు చెప్పేటివే గురు పదములు. ఆ గురు పదములు ఏమిటివి? పదములు అంటే వాక్యములు అని అర్థం. గురువు చెప్పే మహావాక్యాలు 2. పదములు అంటే బహువచనము 2. ఒకటి ద్వాదశి, రెండవది షోడశి. ద్వాదశాక్షరి మహావాక్యము లేదా మహామంత్రం. పదమన్నా మంత్రమన్నా ఒక్కటే, పదమన్నా వాక్యమన్నా ఒక్కటే సంస్కృతంలో. మనమేమనుకుంటాము? గురు పదములు అంటే గురు పాదాలు అనుకుంటాము. అవి ఎవరైనా పట్టుకుంటారు. అవి పట్టుకుంటే ఏం సుఖము? అవి కాదు పట్టుకోవాల్సింది. గురువు చెప్పే వాక్యాలు పట్టుకోవాలి. మరవకుండా హృదయంలో దాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి. తరువాత సృష్టిలో మానవమానాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు, ఎనలేని కష్టములన్నీ వచ్చి పడినా కూడా వాటికి బెదరకూడదు, అదరకూడదు, చింత చేయకూడదు. వాడు ధీరుడు. వీటిని లెక్కించడు వాడు. వాని కథ వేరుగా ఉంటుంది. ముందు చెప్పలా నేను మీకు ఒక కథ. శవం వెంటబడి పోయేటప్పుడు ఏం శాశ్వతములే, అంతా పోయే వాళ్ళు లేని 1 నిమిషము. మళ్ళా శవాన్ని పూడ్చిన వెంటనే బస్సు బాయ్, లారీ బాయ్, పిల్లలు ఏమైపోయారో అదేమైపోయాయని మళ్ళా తాపత్రయాలు లేకి రావడము. ముందు తల కనపల్లా, ఇప్పుడు మళ్ళా బ్రహ్మాండంగా తల కనపడేడిగా చేసుకోకూడదు. గురుస్థానంలో ఉండేవాళ్ళు ఎప్పుడు నేను మిథ్య, నేననే అహంకారానికి నాశనం ఉంది, ఈ నేననే అహంకారము కల వంటిది అని అద్భుతమైన స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకే భావజాలములో ఉంటారు. వాళ్ళని ఈ సృష్టి భంగపరచలేదు. వాళ్ళ దగ్గర ఈ సృష్టి ఏమి నాట్యం చేయలేదు, వాళ్ళని లోబరుచుకోలేదు. వాడే తనను తన యందున తోసే సృష్టిని లోబరుచుకున్నాడు. ఎంత మదించిన ఏనుగైనా మావటి వాని చేతులు అణిగిపోయినట్లు లోబరుచుకుంటాడు వాడు. మావటి వాడంతా అయినా 70-80 కేజీలు ఉంటాడు. ఏనుగు 1000 కేజీల పైన ఉంటాడు. అంత పెద్ద జంతువును వాడు లోబరుచుకోగా ఉండే ఈ జగత్ అనే ఏనుగును, ఈ మాయను గురువు లోబరుచుకొని ఉంటాడు. దానికి అతీతంగా ఉంటాడు. అందులో వచ్చేటివి ఏమీ చేయలేవు ఇతన్ని. అది గురు పదవి. ఆ గురు పదవి, గురు పదములను బట్టిన తరువాత నేననే స్వప్నోద్యోగము చేయడు ఆ మహానుభావుడు. ఇవన్నీ మాటలు కాదు, అనుభవించల్లా. తమాషా కాదు ఇవి. గురు పదవికి భంగము కలిగించుకొని నా యందున దోసే జగత్తు, దాన్ని గమనిస్తా ఉండే నేనే పెనుమాయా, నేను గురువునే, నేను పరమాత్మనే, నేను జగదధిష్టాన స్వరూపుడనే. అయితే గురువాక్యముతో నేననే నా అహంకారానికి నాశనం ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు గురు పదములను ఆపోసన బట్టిన వాళ్ళు అవుతారు. దాన్ని అలంకరించిన వాళ్ళు అవుతారు. స్థిరము దాంతో మమేకమై జీవనము ముందుకు తీసుకొని పోయిన వాళ్ళు అవుతారు. మనమేం చేస్తామంటే మనము బాహ్య వస్తువులను తీసుకుంటాం, మమేకం చేసుకుంటాం. నా శరీరము, నా భార్య, నా పిల్లలు, నా ధనము, నా ధాన్యము, నా క్షేత్రము, నా పాత్రము, నా వస్తువులు, నా ధనకనక భోగభాగ్యాలని చెప్పి వాటితో మమేకమై జీవిస్తాం. నిజమైన గురు పదవిని అలంకరించిన మహనీయుడు వాటిలోనే ఉండినా వాటిని అంటకుండా, వాటితో తోడు నీడగా వ్యవహారంతో ముందుకు పోకుండా నేను పరమాత్మను, ఇదిగో నా గురువు ఈ మంత్రాలు చెప్పాడని వాటితో మమేకమై జీవితాన్ని ముందుకు తీసుకొని పోతాడు. అందుకే చెప్పారు పెద్దలు, నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళము. అటువంటి మహనీయునికి చెప్పే మాటలు ఇవి, అందరికీ చెప్పేటివి కాదు. నిర్వికారాయ,
సకల నిత్యముక్తి దాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. నిర్గుణుడు, నిరహంకారుడు, నిర్మల స్వరూపుడు, నిత్యము ముక్తిని పొందిన మహనీయుడు, ఆయనకయ్యా మంగళము. గురు పదములను బట్టి ఆయన ముక్తిని పొంది ఉంటాడు. బంధములో లేడు ఆయన. అంత స్థితి మన అందరికీ రావాలని కోరుకుంటూ, ఇంత స్థితికి పోయినటువంటి వానికి గురువు ద్వాదశి అనే మహామంత్రాన్ని, షోడశి అనే మహామంత్రాన్ని ఏ రూపములో బోధిస్తాడో, ఏమి స్థితిని కలిగిస్తాడో రేపు చెప్పుకుందాం.